కెమెరాలు ఆన్ చేసుకోండి, లైట్లు ఆన్ చేసుకోండి, సెల్ ఫోన్లు ఫ్లైట్ మోడ్లో పెట్టుకోండి, ఈలలు వేసుకోండి, గోలలు చేయండి, జుట్టు దూకోండి, మొదలెట్టదామా ప్రోగ్రాము. ఉండేవాళ్ళైనా కాస్త గోల్ చేయండి గట్టిగా. అది ఎందుకు అంటే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అండ్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మొట్టమొదటిసారిగా ఇద్దరూ కలిసి, దీని విషయం ఏంటో నేను తర్వాత కనుక్కుంటాను, దిల్ రాజు గారు అండ్ క్రిష్ జాగర్లమూడి గారు ఇద్దరు సంయుక్తంగా మనకు అందిస్తున్నటువంటి సినిమా రుహానీ హాయ్. అండ్ విద్యాసాగర్ గారి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా. విద్యాసాగర్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. శక్తికాంత్ కార్తిక్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో వస్తున్నటువంటి ఈ చిత్రము రామ్ గారి సినిమాటోగ్రఫీలో మనం చూడబోతున్న చిత్రం. ఏరి అవసరాల శ్రీనివాస్ గారు వస్తారు. అండ్ రుహానీ శర్మ హీరోయిన్లేనా వీళ్ళిద్దరి మధ్యలో రొమాంటిక్ స్టోరీ ఉందో లేదో నాకు తెలియదు. సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను కూడా మీకు డీటెయిల్గా చెప్పగలుగుతాను. మొత్తానికి ఇంతమంది కాస్ట్ అండ్ క్రూతో, బ్రహ్మాండమైనటువంటి టెక్నీషియన్స్తో, అద్భుతమైన యాక్టర్స్తో మన ముందుకు వచ్చేస్తున్న సినిమా 101 జిల్లాల అందగాడు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇక్కడ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు, అలాగే TV9 అండ్ NTVలో చూస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం, సుమస్వాగతం. ఫర్ ద ఫస్ట్ టైం నేను యాంకరింగ్ మాత్రమే కాకుండా నేను పార్లర్ ఓపెన్ చేస్తున్నాను. అద్భుతం, అమోఘం. అసలు చరిత్రలో మొట్టమొదటిసారి సుమగారు మీరు టూ మచ్ అండి. టీవీలో సుమగారు, సినిమాల్లో సుమగారు, యూట్యూబ్లో సుమగారు, షార్ట్ వీడియోస్లో సుమగారు, ఆఖరికి ప్రీ రిలీజ్ ఫంక్షన్స్లో సుమగారు. ఇవన్నీ ఉన్నా ఇవి చాలక పొగుడుతున్నావా? నన్ను పొగుడుతున్నావా? ఏం పెట్టకూడదా పార్లర్? ఇన్నున్నాయి, చాలదా? ఇంకెన్ని కావాలి మీకు? చాలే. హేమంత్ ఇట్రా, సోషల్ డిస్టెన్స్, దూరంగానే ఉండు. చూడు, నేను యాంకర్ అయితే, నేను హోస్ట్ అయితే నువ్వేమవుతావు? కో హోస్ట్. సో నేను ఓనర్ అయితే నువ్వేమవుతావు? ఓనర్. సో విషయం ఏంటంటే మన పార్లరు నేను మాత్రమే కాదు, నువ్వు కూడా కో ఓనర్గా రన్ చేయాలి. కుమ్మేస్తా. మీరు చూడండి, గల్ల పెట్టింది నేనే కూర్చుంటా. ఎక్కడ? గల్ల పెట్టి దగ్గర. గల్లంత చేస్తావులే కానీ అక్కడ మాత్రం నువ్వు కూర్చోకు. కస్టమర్స్ ఎవరెవరు వస్తున్నారు, అలాగే సెలబ్రిటీస్ ఎవరు వస్తున్నారు అక్కడ కూర్చో. ఒక్క నిమిషం అండి, మీకు మైక్ తెస్తాను నేను. ఓ మైక్ ఇస్తారా? హలో హలో హలో. ఏంటి సార్ శ్రీనివాస్ గారు ఇటు వచ్చారు? మీకు కాఫీ ఏమైనా కావాలా? జస్ట్ హెయిర్ కట్. కట్ సార్? కట్టా కౌంటా? కట్ అండి, తగ్గించేసేయండి అంటున్నా. తగ్గించడానికి ఏముంది సార్, తీసేయచ్చుగా. అలా చూస్తారు సార్, మీరు పెద్ద సీక్రెట్ అనుకుంటున్నారేమో. అందరికీ తెలిసిపోయింది, మీరు జస్ట్ కవర్ చేశారు అంతేగా. అందరికి తెలిసిపోయింది సార్, కంగారు పడకండి. ఇంకా దేని గురించి మాట్లాడుతున్నావు? ఇది ఏం చేస్తున్నావు నువ్వు అసలు? అంటే నేను అటు వెళ్ళానో లేదు, పార్లర్ నీదనుకుంటున్నావా? స్టూపిడ్ ఫెలో, గో దట్ సైడ్. యు ఆర్ జస్ట్ ద కో ఓనర్, ఐ యామ్ ద ఓనర్ అండి. మీకేం కావాలి? హెయిర్ కట్ కావాలి. ఇదిగో నువ్వు ఈయనకి హెయిర్ కట్ కాదు, కౌంటింగ్ చేస్తున్నావు కదా అక్కడ ఎన్నున్నాయని. ఏమండి, మీరెంత దాచిపెట్టినా దాగేది కాదు. వీడియో చాలా వైరల్ అయింది అని చూడకండి. అబ్బా ఏం తెలియనట్టు చూడండి ఒకసారి. రండి మీరు కూడా. అయినా మీరు కూర్చున్నా నించున్నట్టే ఉంటుంది, రండి. స్క్రీన్ సగం కవర్ చేయగలరు మీరు. అందరికి హాయ్ అండి. మీ అందరికి ఒక విషయం చెప్పాలని వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇండస్ట్రీలో అవసరాల శ్రీనివాస్ అనే ఒక ఆర్టిస్ట్ కమ్ డైరెక్టర్ ఉన్నాడుగా, ఆ డైరెక్టర్ దగ్గర నేను 3 ఇయర్స్గా కో డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఎలాంటి తప్పు చేయకపోయినా అందరి ముందు నిలబెట్టి తిట్టి ఆఫీస్ నుంచి బయట పంపించేశాడండి. ఒక్క రీజన్ కూడా లేదు. అసలు ఏం తప్పు చేసిన అడిగినా కూడా సరిగ్గా సమాధానం కూడా చెప్పలే. అండ్ నిజ స్వరూపం ఇప్పుడు చూపిస్తాను, దయచేసి అందరూ చూడండి, తెలుస్తుంది. ఏంటి ఫోటోషూట్ చేయించుకుంటున్నావా? ఎందుకు వచ్చానా? అసలు నన్ను ఎందుకు తిట్టావు ఆఫీస్లో? నేనేం తప్పు చేశానని? ఏం తప్పు రీజన్ ఉండాలి కదా. 3 ఇయర్స్ డే అండ్ నైట్ కష్టపడుతున్నాను కో డైరెక్టర్గా. ఎందుకు వచ్చానా? ఇప్పుడు చూడండి, అందరు చూడండి. బయట కాదు, యూట్యూబ్ లో ప్రతి చోట్ల, ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో పెట్టేస్తాను, చూస్తాం. చూడండి, ఏం ఆపి ఎవరు నన్ను ఆప. అయ్యో
ఇంత మొత్తం ప్రపంచం అంతా చూసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి కట్టింగ్ అంటారేంటండి? సార్. నాకు కట్టింగ్ ఇవ్వడం కాకపోతే అంటే ఊరికే పంపించడం ఎందుకు? పోనీ నన్ను గడ్డం చేయమంటారా కొంచెం? ఇది కూడా ఫేకే. అజ్జ బాబోయ్, మాస్క్ మీ మొహానికి మొలిచినట్టు ఉండిందండి బాబు. ఈ కాంట్రవర్సీ వెనకాల ఉన్న మా కో డైరెక్టర్ మహేష్ గారిని వచ్చి ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుందాం అండి. ఏంటి ఆయన మీ కో డైరెక్టరా? ఓరి బడవా, రండి. యాక్చువల్లీ వీడియో చూసిన వాళ్ళందరూ ఎందుకు నమ్మేశారని అడిగితే మీ నటన బాగానే ఉంది కానీ మీకన్నా బాగా నటించాడు ఆయన నటన వల్ల వీడియో నమ్మేమన్నారు. ఎందుకండి ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, యాక్టింగ్లోకి రాక? రండి, నమస్కారం. ఈయనే ఆ ప్రాంక్ వీడియోని స్టార్ట్ చేసింది. తర్వాత చాలా ఫీల్ అయ్యాడంట ఈయన. అందరూ బయట కనిపించి తిట్టారంట ఆయన్ని. అంతేనా ఎక్స్పీరియన్స్? ఓ ఓకే, విన్నట్టు నటిస్తున్నారే. ఓకే, ఇదొక ప్రాంకా? అబ్బా, మాకు తెలియదు. మరి ఇలా రండి, మా పార్లర్లో ఏమైనా ఇన్వెస్ట్మెంట్ పెడతారా? ఓకే సరే, మాట్లాడండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎందుకంత హర్ట్ అయ్యారు మహేష్, చెప్పండి బాబు. మైక్ని తెగ చూస్తున్నాడు ఆయన. ఇదేం హర్ట్ అవ్వాల్సిన ఇదేం కాదండి. అందరికీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు కూడా నా నమస్కారాలు. ఒక డైరెక్టర్గా నేను సినిమా తీసి హిట్ కొడితే ఇంత ఫేమస్ అవుతానో లేదో నాకు తెలియదు కానీ బట్ ఈ ఫ్రాంక్ వీడియోతో మాత్రం చాలా ఫేమస్ అయ్యాను. సో ఇలా స్టేజ్ మీద ఇద్దరం ఇలా నిల్చొని దీనికి క్లారిఫికేషన్ ఇవ్వడం అనేది సభాముఖంగా చాలా హ్యాపీగా ఉంది మా ఇద్దరికి కూడా. ఇది 100% ఫ్రాంక్ వీడియో. అండ్ ఆ ఫ్రాంక్ వీడియో అయితే ఎలా సక్సెస్ చేశారో, సో రేపు 3rd ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు అదేవిధంగా ప్రతి ఒక్క ఆడియన్స్ కూడా ఈ సినిమాని చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో చాలా కష్టపడ్డాం. ఈ కరోనా వల్ల చాలా రిస్కులు కూడా తీసుకున్నాం. సో మీ సక్సెస్తో మాకు చాలా ఎనర్జీ వస్తుంది. సో సెప్టెంబర్ 3 101 జిల్లాల అందగాడు సినిమా, మా అందగాడు ఖచ్చితంగా అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. సెలవు. ఇక్కడ జై హింద్. శ్రీనివాస్ గారి దగ్గర తీసుకో మైక్. సార్ థ్యాంక్ యూ అండి. మీరు వచ్చారు, బాగానే ఉంది. ఈ మైక్ తీసుకోండి సార్. సార్ మనలో మన మాట. స్టేజ్ మీద నిలబడి మాట్లాడడం ఫస్ట్ టైం కదా, కొంచెం ఫీర్ ఉంది. కూర్చొని మాట్లాడండి, పోనీ ఏం పర్లేదు. కూర్చొని కూడా మాట్లాడచ్చు మేడం. ఓకే, హేమంత్ నువ్వు ఏదో అడుగుతున్నావు, అడుగు. సార్ యాక్చువల్లీ విషయం ఏంటంటే మీరు స్టేజ్ వరకు వచ్చారు కదా, ఇంత ఫేమస్ అయిపోయారు. మీకోసం కూడా మాకు ఒక సపరేట్ ట్రీట్మెంట్ ఉంది సార్. నా పొలంలో మొలకలు వచ్చే హెయిర్ ట్రీట్మెంట్ సార్. ఇది కూడా చెప్పేస్తానండి. పొలంలో బాగా తగ్గినప్పుడు వస్తారులే, అందరిని అడుగుతావా ఏంటలా? అంటే పొటెన్షియల్ కస్టమర్లా కనిపిస్తాను సార్ మీకు. దానికి కూడా చెప్పేస్తాను. ఈ వీడియో చేయకముందు నెత్తి మీద జుట్టు ఒత్తుగా ఉండేది. వన్స్ వైరల్ అయ్యాక ఇలా పల్సగా అయింది. ఇప్పుడు ఏం చేయాలో చేయండి. ఇంకా సార్ అద్భుతం. ఇది అయిపోయిన తర్వాత మనం కలుద్దాం. నా పొలంలో మొలకలు వచ్చాయంటూ అద్దంలో చూసుకున్న ప్రతిసారి మీరు గట్టి గట్టిగా అరుస్తుంటారు. అలాంటి ప్యాకేజ్ ఉంది సార్. వద్దులేండి ఆ ప్యాకేజ్. ఓకేనండి, కానీ మీరు ఆ ప్రాంక్ వీడియో గురించి మనం మాట్లాడడం కాదు అసలు. సాక్షాత్తు ఎవరు, త్రివిక్రమ్ గారు, గురువు గారు ఏమన్నారో తెలుసా? ఒకసారి మళ్ళీ చూపిస్తారా? ఆ రోజు ఆయన ఏమన్నారంటే, ఆయన శ్రీనివాస్ అవసరాలు గారు సార్ విగ్గు పెట్టుకొని వచ్చారు, అందుకే మీరు గుర్తుపట్టలేదేమో. శ్రీనివాస్ అవసరాలు గారు ఆయన ఆయన తాలూకు అసోసియేట్ డైరెక్టర్ గొడవ పడుతున్నట్టుగా ఒకటి తీశారు. అవును, నేను నిజంగా శ్రీనివాస్కి ఏంటి గొడవ ఏంటి అని చెప్పి హర్ట్ అయి చూసిన తర్వాత అది ప్రాంక్ అని తెలిసి చాలా హర్ట్ అయిపోయింది. అప్పటి నుంచి నేను శ్రీనివాస్తో మాట్లాడట్లేదు. ఆయనకి నాకు గొడవ అయింది. సో మీరు ప్రాంకులు చేసిన వాళ్ళతో మాట్లాడరు అనమాట. నేను చాలా బాధపడి చూశాను. అది చూస్తే తీరా చివరిలో అది ప్రాంక్ అని తెలిసింది నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, అర్థమైందిగా. అది అలా చేశారు. ఆయన దృష్టికి కూడా వెళ్ళారనమాట. సభకు నమస్కారం అండి. జనరల్గా అలవాటు ఉండదు ఎడిటర్స్కి మాట్లాడడం. అక్కర్లేంది తీసేయడమే కాకుండా కావాల్సింది పెట్టడం కూడా ఎడిటింగ్లో చేసే చాలా ముఖ్యమైన పని. దానికి ఈ సినిమాలో చాలా స్కోప్ కనిపించింది. కరోనా వల్ల చాలామంది బాధపడ్డారు, దాంట్లో నేను కూడా ఒక్కడిని. కానీ మాకు ఈ సినిమా చేయడానికి చాలా సమయం వచ్చింది. సో
సంతృప్తి చెందిన చాలా కొద్ది సినిమాల్లో నాకు ఇదొకటండి. చూసిన వాళ్ళందరికీ కూడా ఇదే మాట మీరు పక్క వాళ్ళతో అనకపోయినా మీరు మనస్ఫూర్తిగా అనుకుంటారని నాకు చాలా నమ్మకం ఉంది. మన అవసరాల గారు ఈ సినిమా తర్వాత అవసరాల గారి నటనలో ఎంత వైవిధ్యం ఉందో అందరూ చూశారు. అవసరాల గారికి ఒక 2 పదాలు జోడిస్తే ఆయన ఇప్పుడు నవరసాల యాక్టర్ అయిపోతారు ఈ సినిమా తర్వాత. ఆయన నటనలో ఎంత నిజాయితీ ఉందంటే తప్పకుండా హీ విల్ బి అ జెన్యున్ స్టార్ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. ట్రీట్మెంట్కేనా? లేదండి, ట్రీట్మెంట్ కాదు, నేనే ట్రీట్మెంట్ ఇద్దామని వచ్చాను. ట్రీట్మెంట్ ఇద్దామని వచ్చారా? మాకన్నా ట్రీట్మెంట్ బాగా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అంటే మీ ట్రీట్మెంట్ ఒకవైపు, నా ట్రీట్మెంట్ పాటలతోటి చేద్దామని వచ్చానండి. ఒక్కసారి మాస్క్ తీస్తారా? ఏ సింహా గారు, ఈయన మాకు తెలుసండి, ఈజీగా ఇన్వెస్ట్ చేస్తాను. మనకేంటి, తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. మీరు ట్రీట్మెంట్ ఇస్తారంటే మీ పాటలతోనేనా? ఓకేనండి, ఇచ్చేద్దరు కానీ ట్రీట్మెంట్. కానీ ఒక్క నిమిషమే, ఈ జస్ట్ యాప్ ఉందే, ఇండియాస్ ఫస్ట్ ఫ్రాంచైజ్ బేస్డ్ గ్రాసరీ యాప్. బా, మీ సిన్సియారిటీ మరీ నచ్చింది నాకు. నేను స్పాన్సర్ గురించి చెప్తున్నాను, ఒక్క నిమిషం. ఇందాక నవరసాల అవసరాల శ్రీనివాస్ గారు అన్నారు. నిజంగానే ఈ సినిమా చూసిన తర్వాత ఆయన అన్ని సినిమాల్లో అవసరం అయిపోతారు. ఆయన అంత చక్కగా చేశారు. నేను ఈ సినిమా చూశానండి. నేను ఇంటర్వెల్ ముందర కూడా నవ్వుకుంటూ బయటకు వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్ళేంత వరకు కూడా నవ్వు ఉండేటట్టు చేశారు. కంగ్రాచులేషన్స్ సార్, ఆల్ ది బెస్ట్. అండ్ దానికన్నా ముందర ఈ సినిమాలో నేను టైటిల్ సాంగ్ పాడడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్న మా మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తిక్ గారికి, అలాగే డైరెక్టర్ సాగర్ గారికి ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు పాట మీరు వింటారు. ఆ పాటలో ఒక లైన్ ఉందండి, సూర్యనారాయణ సూర్యనారాయణ గొత్తి సూర్యనారాయణ. నేను పాడింది సూర్యనారాయణ అని పాడానండి. కానీ ఆయన విజయవాడ భాష, అటు ఆంధ్ర సైడ్ భాష, ఇటు ఈ స్టైల్లో ఉంటే సైలెంట్ అవ్వాలన్నారు. దానికోసం నాకు 1 డే పట్టింది. సూర్యనారాయణ సూర్యనారాయణ అనమన్నారు. నాకు అది చాలా కష్టంగా అనిపించింది. అంటే లిరికల్లో కూడా అంత ప్రిఫరెన్స్ చేసి సాగర్ గారు చేశారు. హ్యాట్స్ ఆఫ్ సార్ సాగర్ గారు మీకు. నేను అన్ని వేరే వేరే పాటలు పాడాను. ద క్రెడిట్ 100% గోస్ టు మై మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్ కార్తిక్ గారు. లాక్డౌన్ టైంలో ముగ్గురం 3 ప్లేసెస్లో, భాస్కర్ భట్ల గారు లిరిక్స్, ఆయన ఒక ప్లేస్లో, నేను ఒక ప్లేస్లో, మ్యూజిక్ డైరెక్టర్ ఒక ప్లేస్, చెన్నై, హైదరాబాదు, నేనేమో వైజాగ్లో ఉన్నా. ముగ్గురం రికార్డ్ చేశాము. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారేమో ఒక ప్లేస్లో. సో నైస్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రుహానీ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. So it's a wonderful team. Vidyasagar sir, I think you made a great film. So all kudos to you. Srinivas sir, Rajiv Reddy garu, Dilraju garu, all the team. I think people who have been body shamed for some time, who watch this film will really feel positiveness. I think that's the film's victory, and it's a great film, great acting by Srinivas sir. Ruhani, she's done an amazing job. Actually, all of the actors, all of my singers, I miss a lot of them today, all of the musicians. For all of them, thank you so much. Watch it on theaters and enjoy the film. Thank you. సార్, ఇన్వెస్టర్ కస్టమర్ లుక్ చూస్తుంటే రెండు కాదులాగా ఉందేంటి? ఇన్వెస్టరు కాదు, కస్టమరు కాదు, డిటెక్టివ్లా ఉన్నాడేంటి? సార్ నమస్కారం. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా సార్? ట్యాక్స్ గిక్స్ అన్నీ కట్టేసాం సార్, ఇంకేం మిగలలేదు కట్టడానికి. ఇన్వెస్టర్స్ అంత షేప్గా ఉన్నారా మీకు? ఓ మై గాడ్, ఇన్వెస్టర్. కానీ ఒక విషయం, యూ షుడ్ సాటిస్ఫై మీ సార్. నాకు కరెక్ట్గా మీ ట్రీట్మెంట్ ఇచ్చి సాటిస్ఫై చేస్తే ఇన్వెస్ట్ చేస్తాను సార్. నాకు అర్థమైంది సార్, మీకు ట్రీట్మెంట్ కావాలి. సార్ మెనూ కార్డ్ చూపిద్దామా లేకపోతే మనమే చెప్పేద్దామా? సార్ మీరు చెప్తారా? మీకు పర్లేదు, మీరు చెప్పండి. నువ్వు చెప్పు. మా దగ్గర ఫస్ట్ ఎవరో చెప్పండి. చెప్తున్నాం సార్. అంటే నాకు యాక్చువల్గా వచ్చిన కస్టమర్ బట్టి నాకు నా పొలంలో మొలకలు వచ్చాయి అనే ప్యాకేజ్ తీసుకుంటే సార్. తలలో మొలకలు వస్తాయా? అయ్యో ఒక్క నిమిషం వెయిట్ చేయండి సార్, వస్తున్నా. వస్తాయి సార్, వస్తాయి నువ్వు సార్. కస్టమర్ జాగ్రత్తగా చూస్తూ ఉండు. మీరు రిలాక్స్గా కూర్చోండి సార్. మీరు కాఫీ టీ రిలాక్స్ అంటే పడుకోవచ్చు. సార్ పట్టుకోండి. ఏం పట్టుకోవాలి? ఇవేంటిది? విత్తనాలు సార్, మొలకలు రావాలిగా. 2 చేతుల్లో పట్టుకోండి. అంటే చేతుల్లో కదా, తలకులో కదా మొలకలు. సార్ మీరు జస్ట్ చూస్తూ ఉండండి, 3 నిమిషాలు అంతే. ఓకే, చేతులు 2 ఇలా పట్టుకోండి. చేతుల్లో పట్టుకోండి, తలలో మొలకలు కళ్ళు వస్తాయి. మూసుకోండి. కళ్ళు మూసుకో. సార్ కళ్ళు మూసుకోవాలి. బిలీవ్ అస్, బిలీవ్.
బిలీఫ్ నమ్మకమే కదా అంతా. ఓకే ఓకే నమ్మాం. రెడీ? ఎస్ ఓకే. కళ్ళు మూసుకోండి. మూసుకున్నాను. సార్ మీరు Ready? రిలాక్స్. రిలాక్స్ అవ్వండి కానీ పడుకుంటాను నేను. 1 1 ఓకే 2 2 2 3. కౌంట్ చేస్తారు. 3. ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగండి. అప్పుడే తర్వాత క్లోజ్. సార్ కళ్ళు మూసుకోండి. ఇప్పుడు మీరు ఒకటి చూస్తారు, ఏంటి చూస్తున్నాను? అది చూసిన వెంటనే కెవ్వు అని అరుస్తారు. ఓపెన్ యువర్ చూద్దాం. ఐస్. ఓపెన్. సారీ సార్, సారీ. యా, చూసారా సార్ మీ పొలంలో మొలకలు ఎలా వచ్చాయో? విత్తనాలు చల్లామో లేదో అసలు వెంటనే ఒక విషయం చెప్తాను మీకు. సార్ నాకు ఇంతకుముందు ఇంకొకటి కూడా ఇది పని చేశాడు. నాకు అర్థమైంది ఇది ఏమిటో. ఇంతకు ముందు కాకపోతే- మాలాంటి వాళ్ళు తగలడ్డారా ఇక్కడ? వాడి వల్ల చాలా దెబ్బతిన్నాను. చూస్తావా ఏం దెబ్బతిన్నాను చెప్పనా? చెప్పండి సార్. చెప్పను. సెప్టెంబర్ 3కి సినిమా చూడండి. 101 జిల్లాల అందగాడు నిజంగా చాలా ఏమంటాం, ఇట్స్ ఏ ఆనెస్ట్ ఫిల్మ్, ఆనెస్ట్లీ మేడ్ అండ్ ఆనెస్ట్లీ ఈజ్ ఆన్ ద స్క్రీన్. ఐ థింక్ ఈ సినిమా అందరినీ ఖచ్చితంగా డిసప్పాయింట్ చేయకుండా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ కరోనా వేవ్ గురించి బాధపడకుండా ఇలాగే మాస్క్ వేసుకునే సరే థియేటర్లో ఖచ్చితంగా అందరూ రండి. మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం, డెఫినెట్గా ఎంటర్ చేస్తాం. దిస్ విల్ బీ 100% ఎంటర్టైనర్, బిలీవర్స్. థ్యాంక్ యూ. యా మీరే. యా మైక్ మీ దగ్గరకు వచ్చిందంటే ఇంక మీరే అంతే. హలో ఎవ్రీవన్. ఒక్క నిమిషం, ఆయన ఖాళీగా ఉన్నారు, ఏదోటికి పెట్టు ఆయన కాళ్ళకి. సార్ కూర్చోండి, పెడిక్యూర్ చేసేస్తాం ఈ లోపు. ఓకే. ఏమిటయ్యా అది? పిల్లల వెనకాల పార్టీ కింద పట్టుకొని పరిగెత్తినట్టు. సారీ అండి, ఎక్స్క్యూజ్ మీ, మై కో-ఓనర్. నో దిస్ థింగ్ యూ స్పీక్ ప్లీజ్. బిజినెస్ కెన్ బి స్ట్రెస్ఫుల్. యా, బిజినెస్ క్యాన్ బి స్ట్రెస్ఫుల్. హలో ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, all the journalists, thank you so much. So first of all, I just want to thank Sagar Garu for giving me the opportunity. The producers, Rajiv Reddy Garu, Sai Baba Garu, thank you for giving me the opportunity. I think I'll keep it short. It's a bunch of happy people who made a happy movie to make you all happy. So definitely go and watch this. Right? Thank you. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఉండండి. అందరికీ నమస్కారం అండి. అవసరాల గారికి కృతజ్ఞతలండి. ఆయన సత్తిపండు అనే క్యారెక్టర్ చేశాను ఇందులో. ఆయన ఫస్ట్ క్యాస్టింగ్ అప్పుడు రమణ భార్గవ, సత్తిపండు పక్కన రమణ భార్గవ అని రాసి నాకు పంపించారు. నాకు అది ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకునేది అదే, మనం గుర్తించాలని, రైటర్స్ కానీ డైరెక్టర్ కానీ మనకు అవకాశాలు ఇవ్వాలని. అది నాకు చాలా థ్రిల్ అనిపించింది. అండ్ మా డైరెక్టర్ గారు ఆనే చేయించారు, ఏదో అలా చేసాం. డైరెక్టర్ గారు చేయించారా? అంటే చేయించారా? అక్కడ చేయించారు. చేయించారేమో అనుకున్నాను. విద్యాసాగర్ గారు. ఓకే. నాకేం ఆడలు తెలుగులో ఉండే ఇంత టైమింగ్ మీరు పక్కన పెట్టుకుని మిమ్మల్ని ఈ వీళ్ళలో 1% టైమింగ్ వస్తే చాలండి, గ్రేట్ ఆర్టిస్ట్ అయిపోవచ్చు. మరి నేనెందుకు అవ్వట్లేదు? మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు కాబట్టి. ఓకే. పార్లర్లో ఇన్వెస్ట్మెంట్ పెడతారా? ఏమండి పార్లర్ ఏమండి ఎవరిని పట్టుకుని ఏమడుగుతున్నారంటే? ఏంటి మీరు కూడా ప్రాబ్లమ్స్లో ఉన్నారా? ఏమండి ప్రాబ్లమ్సా? కాదండి, ఇన్వెస్ట్ చేసే అంత ఏం లేదండి మన దగ్గర. ఊరుకోండి. ఎంత ఉంది? ఊడిపోతుందండి బాబు. మీ పార్లర్ సక్సెస్ అవ్వాలని, అదేవిధంగా మా సినిమా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నానండి. ఆ డైరెక్షన్ టీమ్కి అందరికీ నా కృతజ్ఞతలు. ప్రొడ్యూసర్ గారికి నా ప్రణామాలండి. నమస్కారం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. అందరికీ నమస్కారం. ఇదొక చక్కటి ఫ్యామిలీ పండగలా ఉంది. అంతా ఆత్మీయుల మధ్య చక్కగా ఒక సుహృద్భావమైన వాతావరణంలో చక్కగా ఒక మంచి టేస్ట్ ఉన్న ఒక నిర్మాతలు, అలాగే మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు, అలాగే వెరీ ఫెంటాస్టిక్ ఆర్టిస్ట్ ఎన్సాంబుల్, వీళ్ళంతా సమ్మిళితం అయితే ఆబ్వియస్గా వచ్చేది కూడా మంచి ప్రోడక్టే. నేను చేసింది ఏమీ లేదు,
ఈ వీళ్ళందరినీ చూసి మన రాచకొండ విద్యాసాగర్ సాగర్ గారు కథ చెప్పి చిన్న చిన్న మాటలకు కూడా చాలా ఎక్సైట్ అయిపోయి ఆయనకున్న భాష మీద ఉన్న మక్కువ, తెలుగుతనం మీద ఏదో చక్కటి సాహిత్య విలువలు ఉన్నటువంటి పాటలు రాయించుకోవాలనే తపన ఆయనకి ఎక్కువ ఉంది. నేను చేసింది ఏమీ లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, చాలా ఈ మధ్యకాలంలో నాకు చాలా సంతృప్తినిచ్చిన, ఎంతో ఆనందాన్ని మిగిల్చిన చక్కటి పాట, నాకు సంతృప్తి కలిగింది మీ పాట రాయటం ద్వారా. చాలా ధన్యోస్మి, చాలా సంతోషం. మీకు చక్కటి ఒక ఫస్ట్ సినిమా డైరెక్ట్ చేస్తున్నటువంటి డైరెక్టర్లా నాకు అనిపించలేదు. ఎంతో పరిణితి చెందినటువంటి, ఎంతో చాలా లోతైనటువంటి, గహనమైనటువంటి ఒక భావాల పుట మీలో ఉన్నట్టుగా నేను సంగ్రహించాను. తప్పకుండా మీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. చిన్న చిన్న పదాలు, సంచారి లేకపోతే కలతల సావాసి, ఈ 4-5 పదాలు విన్న వెంటనే అవహేళన చేసి 4-5 పదాలు విన్న వెంటనే చాలా ఎక్సైట్ అయిపోయి చాలా చక్కటి వెనుతట్టి ప్రోత్సహించినటువంటి విద్యాసాగర్ గారు, ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ వర్కింగ్ విత్ యూ. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ సచ్ అసోసియేషన్స్. ఐ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ట్రైలర్స్ చూశాను, ఇంతకుముందు కూడా కొన్ని బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ద ఫిల్మ్ చూశాను, మన సాగర్ గారు చూపించారు. రుహానీ శర్మ గారు, అలాగే అవసరాల శ్రీనివాస్ గారు అయితే వెటరన్ యాక్టర్. హీఈస్ ఆల్రెడీ ఎన్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ అండ్ ఫెంటాస్టిక్ పెర్ఫార్మర్. ఈ సినిమాని ఇంకొక నెక్స్ట్ లెవెల్కి చాలా సటిల్ యాక్టింగ్లో చాలా అండర్ ప్లే చేస్తూ కూడా అద్భుతంగా హీ హ్యాస్ టేకెన్ ద ఫిల్మ్ టు అ న్యూ డిమెన్షన్. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ది హోల్ టీమ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అనుకున్నాను నేను అప్పుడే, దిల్ రాజు గారు కృషి గారు సినిమాను అందిస్తున్నా. అయ్యో కుర్చీ అలా వేయకూడదు, ఇలా వేయాలి. సార్ కస్టమర్ నమస్కారం అండి. కూర్చోండి. అందరికీ నమస్కారం అండి. అందరికి ఎందుకండి, మేమిద్దరమే ఉన్నాం. సుమగారికి కూడా నమస్కారం. నమస్కారం అండి. సార్ కస్టమర్ అతి వినయం దూర్త లక్షణం అని కూర్చోండి. వెరీ నైస్. ఓకే, ఏం ట్రీట్మెంట్స్ కావాలండి మీకు? ఫసక్ ఫేషియల్, తగ్గేదేలే బ్రైడల్ మేకప్, ఏది అమ్మో అబ్బో. ఎందుకంటే అందరూ కొంతమంది విగ్ అనుకుంటారని ముందే నేనే ఎగరేస్తున్నాను. మేము ఒకసారి చంపేసాడు బాబు, చెప్పకుండా అలా లాక్కండి ఎప్పుడు కూడా మీరు. నేను కూడా అన్నం వరకే, మొత్తం లాక్కూడదు అలాగా. ఓకే సరే, ఏం కావాలి ట్రీట్మెంట్? ఏదైనా కొత్త హెయిర్ స్టైల్ ఉన్న లేటెస్ట్ అది పట్రా, కొత్త హెయిర్ స్టైల్ అవుతుందిగా అది. సార్ మీరు ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా? ముందు అది ఏంటో చెప్పండి. అది పట్టరా అంటే మాకు కంగారుగా ఉంటుందండి. అది అయ్యో ఏంటి సార్ అది? ఏం లేదండి, అది ట్రీట్మెంట్ లో భాగం. అది నాకు అది ఏదో టైం మిషన్ లో ఉంది, అందులో బుర్ర పెట్టగా నేను ఎక్కడో కృష్ణదేవరాయ గారి టైంకి వెళ్ళిపోయాను అనుకోండి. మళ్ళీ అన్నాను అంటారు కానీ మీరు కోరుకునేది అదేగా, మీ ఆవిడ దగ్గర నుంచి దూరంగా ఎక్కడికో వెళ్ళాలని. అలాంటివి బయటికి చెప్పకూడదు మేడం. ఓకే అలాగే. మీరు వచ్చింది ట్రీట్మెంట్కేనా మేడం? ట్రీట్మెంటా? ట్రీట్మెంట్ అండి. అవునా? ఏదైనా సంథింగ్ కొత్తగా ఉంటే చాలండి. అయితే సార్ మీతో కూడా ఒక రిబ్బన్ కటింగ్ చేయించాలనుకుంటున్నాం. రిబ్బన్ కటింగ్ చేసేద్దామండి. అమ్మో, ఇంతవరకు ఎప్పుడు మనకు అలాంటి అవకాశం రాలేదు లైఫ్లో. ఒక రిబ్బన్ పట్రా. ఇక చిటికేసి మరి చెప్పారు మేడం గారు. సారీ అండి, రిబ్బన్లు అయిపోయాయి. తెలుసు మీరు ఇలాంటి ఏది చేస్తారని మా రిబ్బన్లు మేమే తెచ్చుకున్నామండి. మాది ఎలా ఏంటి సార్? మీరు పట్టుకోండి సార్, వేసేద్దాం. కత్తిరి పట్రా. ఎలాంటి అసలు అపురూపమైన. గ్రేట్ సార్, గ్రేట్, వెరీ నైస్. సార్ కత్తెర మీరు తెచ్చుకున్నారు, నన్ను ఇమ్మంటారా? అంటే కత్తెరలు ఇక్కడ ఉంటాయని తెలుసు అండి, మీకు కట్ చేయడం బాగా అలవాటు కాబట్టి. 1 సెకండ్. టెన్షన్ పెట్టేస్తున్నారు సుమా మీరు. నేను కాదు, మా ఓంకార్ అన్నయ్య. మిలాదేవ్ గారు ఇక్కడే ఉన్నారుగా. మిలాదేవ్, యా, హాయ్ హాయ్ హాయ్. వి రిక్వెస్ట్ యూ ఆల్సో టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. Good evening, everyone. I'm sorry I can't speak in Telugu, but I guess it's okay with everyone if I speak English. So I think from the bottom of my heart, I want to thank
everyone in the team, especially Sagar Garu and Srinivas ji. This has been my first experience as far as Telugu industry is concerned. So the way the team had trusted me, guided me, because honestly I struggled with the language, but then at the end I think I managed it somewhere. And my daughter, we had some lovely time together. I just hope this film gets the deserving success with all the effort and the patience shown by the team because of all the crisis. I just hope it deserves whatever it is due. So, all the best to the entire team. Thank you so much. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముందుగా నాకు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారికి. అలాగే నేను అవసరాల శ్రీనివాసరావు గారికి కూడా ఫ్యాన్ అండి. ఎందుకంటే ఆయన జ్యోచితానంద కానీ, ఊహలు గుసగుసలాడే, అలాగే మీరు యాక్ట్ చేసిన సినిమాలు, డైరెక్ట్ చేసిన సినిమాలు అన్నీ కూడా చాలా హార్ట్ టచింగ్గా ఉంటాయి సార్, ఫీల్ గుడ్ మూవీస్. ఎప్పుడైనా ఆయన సినిమాలో అవకాశం రాదా అని వెయిట్ చేశాను, ఇందులో ఇచ్చారు. జుట్టు సమస్య మంచి కథ, చాలా మంచి కథ అంటే నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారండి టాప్లెస్. అంటే డిగ్రీలో ఆయన మాకు అవసరాల ఫ్రెండ్ ఉండు, శ్రీనివాసు, నవరసాల శ్రీనివాసే కాదు, అవకాశాలు ఇచ్చే శ్రీనివాస్ కూడా అవకాశాల అన్నమాట. శ్రీనివాస్ గారు కూడా అండి. ఓ, ఓకే. మేము డిగ్రీ చదువుతున్నప్పుడు మా ఫ్రెండ్ ఉండేవాడు సార్. ఆడికి అప్పటికే పాపం 80% ఎగిరిపోయింది, దగ్గర 4 ఎకరాలు లేచిపోయాయి. వాళ్ళ నాన్నగారికి మాత్రం ఎంతో జుట్టు ఉండేది, పుట్టపర్తి సత్యబాబా గారి స్టైల్లో. ఆడు ఎప్పుడు వీడి దిగాలకుండా వాళ్ళ నాన్నగారు మాత్రం ఇలా కాళ్ళు ఎగరేసుకుంటా పేపర్ చదువుతూ వీడి బాధ వీడి దగ్గర డిగ్రీలోనే. ఇలాగే ఈ మధ్య మా ఫ్రెండ్ ఇంకొకటి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు, జబర్దస్త్. ఆయనకి చాలా పోయింది, ఇంకా 4 ఉన్నాయి వెంట్రుకలు, పెళ్ళి అవ్వలేదు. బెంగ ఈ 4 పోయేలోపు పెళ్ళి అయిపోతే బాగుండండి, అయిపోతే బాగుండు అన్నాడు. ఏమండి నాకు తెలియక అడుగుతానండి, పెళ్ళికి దీనికి ఏమిటండి సంబంధం? అదే నేను చెప్పాను, అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసుకున్నాడు, ఉన్న 4 వాళ్ళ ఆవిడ పీకేసింది. ఏం చేస్తా, అందుకే చెప్పా వద్దురా అని చెప్పాను. కానీ చాలా బాగుంది. ఇప్పుడు ఇది జుట్టు సమస్య కాదు. ఇందాక శ్రీనివాస్ గారిని ఇక్కడ చూశాక నాకు కొత్త సమస్య వచ్చింది, ఏంటది? హైట్ సమస్య. దాని మీద కొత్త ఆయన సినిమా చూస్తే అంటున్నారు మళ్ళీ ఈ హైట్ ఇదే ఎలాగ రావాలి, నాకు కొత్త దిగులు. ఎప్పుడు కూడా కామన్గా అందరికీ వెంట్రుకలు కొంత రాలిపోతుంటాయి, ఆ టెన్షన్తో ఎప్పుడైనా ఎవరు ముందు డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అంతకంత ముందు సెలూన్కి వెళ్తారు. ఆయనకి చెప్తే ఆయన చాలా సీరియస్గా మొత్తం 360 యాంగిల్స్ డిగ్రీస్లో చూస్తాడు. తర్వాత ఒక కొబ్బరి నూనె రాసి మసాజ్ చేసేస్తాడు, అంతే. జుట్టు వస్తుంది తర్వాత తెలియదు, కానీ టెన్షన్ మాత్రం పోద్దండి కాసేపు. అలా నిద్రపోయి తర్వాత లేపి ఇంటికి పంపించేస్తాడు. థ్యాంక్స్ అండి, చాలా మంచి సినిమా చేశారు, మంచి క్యారెక్టర్ అవకాశం ఇచ్చారు, మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మాకు ట్రైలర్ ఆల్రెడీ మేము చూసాం, మళ్ళీ చూపించారు, మళ్ళీ చూడాలనిపించేటువంటి ట్రైలరు, మళ్ళీ చూడాలనిపించే సినిమాని తీశారు. చాలా మంది కథ, చాలా మంచి కథ. ఈ కథ వెనకాల మీ కథ ఏంటి? ఇది గమ్మత్తుగా కంచె నుంచి కంచికి చేరిన కథ అన్నమాట. సెప్టెంబర్ 3న కంచికి చేరుతున్న కథ. కంచె సినిమా షూటింగ్ చేస్తున్నాము జార్జియాలో. ఒకరోజు 6:30కి ప్యాకప్ అయింది. అక్కడి నుంచి మేము వెళ్ళే దగ్గర ఒక మంచి చాలా అందమైన ప్రదేశంలో కూర్చొని ఉన్నాం అన్నమాట. వీఆర్ హ్యావింగ్ ఎ కాఫీ. మాటల్లో అవసరాల శ్రీనివాస్ గారు, సార్ ఒక కథ అనుకుంటున్నానండి అన్నారు అన్నమాట. మేము రాస్తున్నారు నేను అడిగాను. అడిగితే అప్పుడు నేను, రాజీవ్ గారు, కెమెరామెన్ జ్ఞానశేఖర్ గారు అవసరాల గారితో కూర్చున్నాం అన్నమాట. ఇట్స్ లాట్ ఫన్. ఆయనతో కూర్చుంటే చాలా గమ్మత్తుగా ఉంటుంది. సో అప్పుడు ఆయన ఒక కథ ఉందండి అని ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ మైండ్లోనూ లైఫ్లోనూ చాలా ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. అవుటర్ లుక్ కావచ్చు, సెల్ఫ్ యాక్సెప్టెన్స్ లేకపోవటం కావచ్చు. నేను హైట్ తక్కువగా ఉన్నానో, లావుగా ఉన్నానో, జుట్టు లేదనో, నెరిసిందనో, కలర్ సరిగ్గా లేదనో అనేకమైన ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. దానివల్ల వాళ్ళ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటూ ఉంటారు. దాన్ని ఒక హిలేరియస్గా చూపిస్తాను అంటూ ఒక కథ చెప్పారన్నమాట. ఒక 20 నిమిషాల కథ, సూపర్బ్ హిలేరియస్ అన్నమాట. అప్పుడు ప్రతిగా నవ్వుకున్నాం. అందరికీ బాగా రీచ్ అయింది. అంటే అప్పుడు నాకు బాగా రిసైడ్ అవుతుంది కాబట్టి నాకు, రాజీవ్ గారికి ఇంకా ఎక్కువ బాగా రీచ్ అయిందన్నమాట ఆ పాయింట్. సో వీ రియల్లీ లవ్ ద స్క్రిప్ట్. అది మాట్లాడుకున్నాము, అయిపోయింది. కంచె షూటింగ్ అయిపోయింది. మళ్ళీ ఒక 2 సంవత్సరాల తర్వాత అరౌండ్ 2017 ఎండ్లో సాగర్ గారిని కలవటం జరిగింది. అవసరాల శ్రీనివాస్ గారి ద్వారా సాగర్ గారి పరిచయం. సాగర్ గారు ఒక చాలా అద్భుతమైన కథ చెప్పారు, ఒక థ్రిల్లర్ చెప్పారు, విలేజ్లో జరిగే ఒక థ్రిల్లర్ చెప్పారు. అది చెప్తే చాలా బాగుంది,
ఈ కథ చేద్దాము అవసరాలు శ్రీనివాస్ గారితో అని రాజీవ్ గారు నేను అనుకుంటున్నప్పుడు అప్పుడు నేను గుర్తు చేశాను, సార్ మీరు అప్పుడు ఒక కథ చెప్పారు గుర్తుందా అంటే, నవ్వి ఆయన దానికి 101 జిల్లాల అందగాడని పేరు పెట్టామండి అన్నాడు. ఆ కథ ఆయన చెప్పారన్నమాట. చెప్పిన తర్వాత సార్ ఈ సినిమా అయితే చాలా చాలా బాగుంటుందండి, ఇది చాలా మంది కదా, చాలా మందికి నచ్చే కదా, చాలా మంచి కథ అని. సో కంచనాడు ఈ కథ ప్రారంభమైంది. సెప్టెంబర్ 3న ఈ సినిమా కంచికి చేరబోతూ ఉంది. అవసరాలు శ్రీనివాస్ గారు ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే, ఈ కథ చెప్పిన తరువాత నేను ఆయనతో మాట్లాడతా, బాంబేలో కొంతమంది చాలా మంచి బికాజ్ అప్పుడేదో ఒక మరాఠీ సినిమా ఒకటి చూసాము, చాలా అందంగా కంప్లీట్ బాల్డ్ హెడ్ చేశారు. సో అది మాట్లాడుతూ ఉంటే ఈయన అడిగామన్నమాట, సార్ ఇలాగా మీ విగ్ కొలతలు అది కావాలి, ఇది చేద్దామంటే దెన్ హీ సెడ్ నో ఐ వాంట్ టు గో ఫుల్లీ బాల్డ్ అని చెప్పి, అలాగా తను షేవ్ చేసుకొని దాదాపు ఒక 5-6 నెలల పాటు అలాగే ఉన్నాడన్నమాట. హ్యాట్స్ ఆఫ్ టు యూ శ్రీని. నౌ ఐ రిమెంబర్ యూ వెరింగ్ ద స్కార్ఫ్స్, కొత్త రోజుకు అవతారాలలో గమ్మత్తు కనిపించేవాళ్ళు అన్నమాట. సో ఒక చాలా ప్యాషన్ తోటి రాసుకున్న కథ 2015లో ఎప్పుడో ఆయన చెప్పిన కథ 2021లో బయటకు వస్తుందన్నమాట. ఆయన రాసి ఆయన యాక్ట్ చేసిన దానికి అంతే ప్యాషన్ ఉన్న ఒక అందమైన టీం తయారైంది, లెడ్ బై కెప్టెన్ రాచకొండ విద్యాసాగర్ గారు. చాలా ప్యాషనేట్ ఉంది, చాలా డెప్త్గా ఆలోచించి ఈ సినిమాని ఇలా చేద్దామని అందంగా తీర్చిదిద్దిన టీంకి కెప్టెన్ ఆయన. ఐ హ్యావ్ టు అప్రిషియేట్ ద సినిమాటోగ్రాఫర్ రామ్. వెర్ ఆర్ యూ రామ్? వెరీ గుడ్ జాబ్ బేసికల్లీ. ఆంజనేయులు గారు ఆర్ట్ ఎంత బాగుందో, శక్తికాంత్ గారి మ్యూజిక్, నేను అలసిన సంచారి కావచ్చు, 101 జిల్లాల అందగాడు కావచ్చు, గర్ల్ ఫ్రెండ్ సాంగ్ కావచ్చు, ప్రతి పాట వి రియల్లీ థరోలీ ఎంజాయ్డ్. అండ్ ప్రతిసారి అనేక సార్లు ప్లే చేసుకున్నాను. ఐ రిమెంబర్ వి టాకింగ్ అబౌట్ విశ్వ అండ్ ఎవ్రీవన్. అండ్ అనదర్ కీ పర్సన్ ఈజ్, ఇందాక ఎడిటింగ్ మాత్రమే కాదని చెప్పి ఇక్కడికి వచ్చి అంత అందంగా మాట్లాడిపోయాను. ఎడిటర్లో ఒక రైటర్ ఉంటాడన్నమాట. ఆ రైటర్ ఉన్న వ్యక్తి కిరణ్ యూ హెల్ప్డ్ ఎ లాట్. ఈ సినిమాని ప్రతిసారి ఐ హ్యావ్ సీన్ 3 cuts అన్నమాట. నాకు జనరల్గా నేను తీసేసి కొంచెం సీరియస్గా ఉండే సబ్జెక్ట్స్ అయినా, బికాజ్ అలాంటి ఇతివృత్తాలు ఎన్నుకుంటా ఉంటాను. బట్ ఇంత అందమైన కామెడీ డ్రామాని ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఎంత నవ్వుకుంటున్నామో అంతకు 10 రెట్లు నవ్వుకునే సినిమా, అంత అందంగా తీర్చిదిద్దిన ఆయన దగ్గర నుంచి చివర చూపించే వరకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యువర్ డిపార్ట్మెంట్ అండ్ రుహానీ శర్మ, యూ రియల్లీ రాక్డ్ ఇన్ ద ఫిల్మ్ బేసికల్లీ. ఎవ్రీ వన్, ప్రదీప్ గారు, రమణ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ హ్యావ్ టు గో బై నేమ్స్. అండ్ చాలా చాలా బాగుంది. అండ్ ఈ ఒక మంచి కథని తీసుకొని ఎవ్రీ టైమ్ యాజ్ ఇన్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ వి బిలీవ్ టు గివ్ రైట్ ఫ్రమ్ గమ్యం నుంచి ఇప్పుడు దాకా ఒక మంచి కథ, ఈ కథని చెప్పాలి, ఈ కథని ఇంకా ఎవరు చెప్పలేదు, ఒక కథని చెప్దామని ఒక కంకణం కట్టుకొని మంచి కథలను తీసుకొద్దా ఉన్నాం. అలాంటి మాకు ఒక దిల్ రాజు గారు, శిరీష్ గారు లాంటి మంచి ప్రొడ్యూసర్స్ తోడయ్యి ఒక అందమైన రిలీజ్కి వెళ్ళటానికి ఒక పెద్ద టీంకి రీచ్ అవడానికి వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్ రాజు గారు పార్ట్నరింగ్ విత్ అస్. ఇది మొత్తానికి ఇలాంటి సినిమాలు తీయటానికి చాలామంది నాకు క్రెడిట్ ఇస్తున్నారు. కృష్ణ నాకు నచ్చిందని చెప్పాను, కానీ ప్రతిసారి నా పక్కనే ఉండి మంచి కథ ఉంటేనే సినిమా చేద్దాం, సినిమా ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా చేయాలని పట్టుకొని అవసరాల గారితో కూర్చొని కాన్స్టెంట్గా దిస్ ఫిల్మ్ హ్యాస్ టు సీ ద లైట్ అని చెప్పిన వీ హ్యావ్ టు గివ్ ఏ థండరింగ్ క్లాప్ టు దట్ పర్సన్ ఇన్ ద ఎండ్, మిస్టర్ రాజీవ్ రెడ్డి. థ్యాంక్ యూ రాజీవ్ ఫర్ ఈ సినిమా కథ బయటికి రావడానికి. చాలామంది క్యారెక్టర్స్ నేను సినిమా చూశాను కాబట్టి, నేను ప్రత్యూష గారు హూ ప్లేడ్ మీ సిస్టర్ గారు ప్లే చేసిన మై ఎవ్రీబడి రియల్లీ గెదర్డ్ ఎ లాట్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ అ లాట్ ఫ్రమ్ ద ఫిల్మ్. ఒక సెల్ఫ్ యాక్సెప్టెన్స్ ఆర్ సెల్ఫ్ లవ్ ఈజ్ ద క్లోజెస్ట్ వే టు రీచ్ ఎన్లైట్మెంట్ ఆర్ స్పిరిచువాలిటీ అంటారు. వాచ్ ద ఫిల్మ్ విచ్ హ్యాస్ ఎ లోడ్స్ ఆఫ్ మీనింగ్ అండ్ హ్యూజ్ ఎంటర్టైన్మెంట్, అండ్ దట్ మ్యాన్ హూ ఈస్ సిట్టింగ్ దేర్ మేక్ యూ లాఫ్. అందంగా ఈరోజు చాలా కొత్తగా అవసరాల శ్రీనివాస్, నవరసాల శ్రీనివాస్ అయ్యారు. అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ద టీమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఆన్ September 3rd. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్స్ అండి ఎవ్రీవన్. సో ఫస్ట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దిల్ రాజు గారికి, శిరీష్ గారికి, అలాగే రాజీవ్ రెడ్డి గారికి, సో మా డైరెక్టర్ సాగర్ గారికి. సో ఈ సినిమా బాగా చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ కథ చెప్పినప్పుడు నేను కనెక్ట్ అయ్యాను ఫస్ట్, ఎందుకంటే మెయిన్ క్యారెక్టర్ నాది కూడా ఉంది కాబట్టి. సో థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు శ్రీనివాస్ అవసరాలు గారు, సాగర్ గారు అండి. ఈ ప్రాజెక్ట్ అనుకున్న ఎప్పటి నుంచి మేము ట్రావెల్ అవుతున్నాం, 10 years నుంచి. సాగర్ గారు నాకు బాగా ఫ్రెండ్. కథ చెప్పినప్పుడు
కొన్ని మేము అనుకున్నాం మన శ్రీనివాస్ గారు ఎలా చేయాలి ఏంటి అనేది ముందే మనం మాట్లాడుకున్న సాగర్ గారు అదని అలాగే వర్క్ చేసాం. దీనికి సపోర్ట్ చేసిన రాజీవ్ రెడ్డి గారు, క్రిష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ రోహాని చాలా బాగా చేశారు. మీకు కొంచెం హైట్ ఇబ్బంది అయింది మాకు. థ్యాంక్ యూ అండి. దీనిపై వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ అందరికీ థ్యాంక్ యూ. నా టీంకి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. నాకు 2 years క్రితం చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. ఒక 2 నెలలు, ఒక 1.5 month నుంచి ఏ టీవీలో ఏ ప్రోగ్రామ్ చూసినా మా సినిమాకి ఈ ఈవెంట్ ఉండకపోతే బాగుండు అని తెగ ఫీల్ అయ్యానండి. ఎందుకంటే విజువలైజ్ చేసుకుంటే నేను కొద్దిగా లింపింగ్ చేస్తున్నాను, మీరు చూస్తుంటే కనుక అక్కడి నుంచి నడిచి ఇక్కడికి రావాలనేది నాకు నైట్ మేర్. రోజు ఆలోచిస్తుంటే ఎంత భయం వేసేదంటే నేను అలా వెళ్తుంటే మీ అందరి బుర్రలోకి నేను వెళ్ళిపోయేవాడిని. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అందరూ నేను ఇలా నడుస్తుంటే అందరూ ఏంటో వాడికి ఏమైంది అని అనుకుంటారా అని చాలా ఊహించుకుంటూ చాలా బాధపడిపోయాను. నిన్న సాయంత్రం కూర్చొని ఓకే ఇక తప్పదు, రేపు ఈవెంట్ కన్ఫర్మ్ అయిపోయింది, గ్యారంటీ నాకు మైక్ ఇస్తారు, పైకి పిలుస్తారు, ఏం మాట్లాడాలి. నిజంగా నాకు అర్థం అలా ఒక్కసారి కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకున్నా. నేను అక్కడి నుంచి ఇక్కడికి వేయబోయే ఒక 20-25 అడుగులు ఊహించుకునేసరికి అరే బుద్ధుందా లేదా, మన సినిమా మాట్లాడిన విషయమే అది కదా, నాకు ఇది ఉంది, దట్ ఈజ్ వాట్ ఈజ్ మై స్టేట్. నాకు చిన్న ఫిజికల్ ప్రాబ్లం వచ్చింది, చాలా తగ్గిపోయింది అనుకోండి, కానీ నిజంగా నాకు అది ఉంది. అది యాక్సెప్ట్ చేయడానికి ఎంత భయపడ్డా, షూటింగ్ అప్పుడు ఎంత భయపడ్డాను. అండ్ అమేజింగ్ స్టోరీ శ్రీని రాసింది. నిన్న అర్థమైంది అది నా కథ కూడా. తీసిన 2 సంవత్సరాలకు అర్థమైంది అది నా కథని. ఓకే, అది నా కథ కూడా అండి. నిజంగా ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశం మొత్తంలో ఈ కథ ఎంతమందిని మూవ్ చేస్తుందో మీకు తెలియదు. సినిమా చూసి నిన్న సాయంత్రం నాకు ఒక్కసారి కళ్ళమ్మ నీళ్ళు వచ్చి శ్రీనికి ఫోన్ చేశా. నిన్నటి దాకా నేను 100 మందిని అడిగా, రేపు స్పీచ్ ఏం రాయాలో నాకు అర్థం అవ్వట్లేదని, ఏం మాట్లాడాలి. అలాంటిది నిన్న శ్రీనికి ఫోన్ చేసి చెప్పా, ఏం మాట్లాడాలో నాకు అర్థమైందండి, నేను ఈ సినిమా నుంచి ఏం నేర్చుకున్నానో అది మాట్లాడతా అని నేర్చుకున్నాను. దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ లెసన్ అండి. అసలు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అనేది ఎంత దూరంగా పారిపోయానంటే, షూటింగ్ అవగానే వెళ్ళిపోయి వెహికల్లో కూర్చుని పోయేవాడిని. బికాస్ అలా నడుస్తుంటే జూనియర్ ఆర్టిస్టులు ఎవరైనా చూసి నన్ను ఎక్కిరిస్తారా, ఎక్కిరించక్కర్లేదు, ఏంటి వీడు విచిత్రంగా నడుస్తున్నాడు. ఇవన్నీ నా బుర్రలో ఎన్ని స్క్రిప్టులు రాశానంటే అసలు అలా రాసేసి లాస్ట్ టైం కూడా శ్రీనితో అన్నా, అరే స్టేజ్ ఎక్కాలంటే చాలా భయంగా ఉంది గురుగారు, నేను అలా వెళ్తుంటే ఏమవుతుంది అని. బట్ ఐఎమ్ అబ్సల్యూట్లీ ఫైన్ విత్ మై సెల్ఫ్. ఇంకోటి కూడా చెప్తున్నానండి, నేను హుడీ వేసుకుంది ఎందుకంటే నా చెయ్యి కూడా చిన్న ప్రాబ్లం ఉంటే దాస్తున్నా. ఎందుకంటే ఏమో ఎవరైనా చూసి ఏంటి వాడు చేయాలా ఉందంట. యాక్చువల్లీ నాకు ఈ వారంలో 5 హుడీస్ వస్తున్నాయండి యూఎస్ నుంచి. ఇది పొద్దున్నే వచ్చింది. ఎందుకంటే నాకు అది ఫేస్ చేసే ధైర్యం నిన్న సాయంత్రం దాకా లేదు. అది ఫేస్ చేసే ధైర్యం అండ్ అసలు నాకు ఇష్యూ కాదండి ఇప్పుడు, అది నా శరీరంలో అలా ఉంది, చిన్న ప్రాబ్లము. అది నేను ఓవర్కమ్ చేస్తాను. అసలు చాలా మందికి వచ్చే ప్రాబ్లము, ఐఎమ్ ఓకే. అసలు చాలామంది పడిపోతారు, అలాంటిది ఐఎమ్ స్టాండింగ్. ఐ మేడ్ ఎ మూవీ విత్ దిస్. ఓకే, ఐ మేడ్ ఎ గుడ్ మూవీ విత్ దిస్ అండ్ ఇట్స్ రిలీజింగ్ ఆన్ 3rd. ఎక్స్ట్రాడినరీ క్రెడిట్ గోస్ టు శ్రీని అండి. మామూలు కథ కాదండి ఇది. ఇందులో ఎన్నిసార్లు చూసినా, మొన్న అన్నపూర్ణ స్టూడియోలో లాస్ట్ టైం ఇక ఇండియన్ ప్రింట్ వెళ్ళిపోతుంది రమ్మంటే, ఆ రోజు కూడా నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయండి 2 సీన్ల దగ్గర. మేము 2000 సార్లు చూస్తుంటామండి. అయినా నాకు అంత ఇంపాక్ట్ ఉందంటే జస్ట్ వెయిట్ ఫర్ September 3rd అండి. యూఆర్ గోయింగ్ టు సీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎమోషనల్ జర్నీ ఆఫ్ జిఎస్ఎన్. జిఎస్ఎన్ అనే క్యారెక్టర్ అద్భుతం అండి సినిమాలో. జిఎస్ఎన్ ఎంత ఇంపార్టెంటో అంజలి అంత ఇంపార్టెంట్. ఇది జిఎస్ఎన్ కథ. శ్రీనికి ఏంటి, తనే రాశాడు, అవలీలగా ఆ క్యారెక్టర్ నుంచి నడిచేస్తాడు. బికాస్ తన ఎమోషనల్ స్టేటస్ అంతా శ్రీనికి తెలుసు. జిఎస్ఎన్ బలహీనతలు తెలుసు, జిఎస్ఎన్ బలాలు తెలుసు, జిఎస్ఎన్ భయాలు తెలుసు. శ్రీనికి అన్నీ తెలుసు, ఎందుకంటే అది రాశాడు. కానీ అంజలికి ఏంటి, అంజలికి జిఎస్ఎన్ గురించి తెలియాలి, అవి అర్థం చేసుకోవాలి. అంజలిలో ఉన్న భయాల్ని ఈ అమ్మాయి అర్థం చేసుకొని చెయ్యాలి. షీ వాస్ బ్రిలియంట్, నథింగ్ లెస్ దాన్ బ్రిలియంట్. అంజలి మీరు చూడగానే అంటారు, వావ్, ఒక తెలుగు అమ్మాయి ఏంటి ఇంత బాగా చేసింది అనుకుంటారు. అంత తెలుగు అమ్మాయిలా చేసింది ఆ అమ్మాయి. నిజంగా చెప్తున్నాను.
అండ్ వీళ్ళు కాకుండా అసలు నా సినిమాలో ఆహా భలే టీం అండి, ఎంత బాగా యాక్ట్ చేశారండి ప్రతి ఒక్కళ్ళు. అసలు మీరు చూస్తుంటే ఎవరో జీవితాన్ని చూస్తున్నట్టు ఉంటుంది, నిజంగా ఉంటుంది. ఎవరి లైఫ్లోకో కెమెరా పెట్టి క్యాప్చర్ చేసినట్టు ఉంటుందండి. అంత సింపుల్ మనిషి జిఎస్ఎన్. మన ఇంటి పక్కన ఉన్న ఒకడు అలా అదేంటి అంత భయపడుతున్నాడు ప్రతి దాని గురించి అనిపిస్తుంది మీకు. అంత బ్రిలియంట్ ఫిల్మ్ అండి. అండ్ ఇంకో విషయం ఏం చెప్పాలంటే, శ్రీని కథ చెప్పాడు, బాగుంది. ప్రొడ్యూసర్లు నేను ఇలా ఉంటే చూసి అరే హీ లుక్స్ లైక్ ప్రామిసింగ్ టాలెంట్, ఇతనికి అవకాశం ఇవ్వచ్చు అన్న ప్రొడ్యూసర్లు, దమ్మున్న ప్రొడ్యూసర్లు అండి. థ్యాంక్ యూ సో మచ్ క్రిష్ గారు అండ్ రాజీవ్ గారు. రాజీవ్ గారు హ్యాస్ బీన్ లైక్ బ్యాక్ బోన్ టు మీ, బికాస్ చాలా కష్టపడి తిక్కలు వచ్చాయి నాకు. అవన్నీ లేదు, కొన్నిసార్లు ఫోన్లో నేను అలాంటి అట్లా చాలాసార్లు వచ్చిన హీ వాజ్ సో పేషెంట్ అనమాట. సరే సార్ గారు నేను మళ్ళీ మాట్లాడతా అని ఒక నవ్వు పెట్టేసి తర్వాత మళ్ళీ చేసేవాళ్ళు. అది కాదండి ఇది ఇలా చేద్దాం. బ్రిలియంట్ అండి. అసలు పేషెన్స్ అంటే రాజీవ్ గారు, దానికి సెకండ్ నేమ్. సో ఐఎమ్ అసలు ఫార్చునేట్ అండి. ఏదో ఏమంటారంటే ఐఎమ్ డెస్టిన్డ్ టు మేక్ దిస్ ఫిల్మ్ అండి, అంతే. అలా ప్రత్యక్షమైంది నా జీవితంలో ఈ సినిమా. ఐ థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్. ఐ చాలా రుణపడి ఉన్నానండి మీకు. అండ్ శ్రీనికి వాట్ ఆ స్టోరీ మ్యాన్, ఇట్స్ మై లైఫ్. నిజంగా చెప్తున్నాను, మనం ఎన్నాళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ చేశాక మనం చాలా ఏళ్ళగా మనం ఒకళ్ళకొకళ్ళు తెలుసు కానీ. అండ్ శ్రీని నేను ఒకసారి ఎక్సలెన్స్ మార్గంలో ఇక్కడి నుంచి నడుద్దాం అనుకున్నాం. దిస్ ఈజ్ ఎక్సలెన్స్ శ్రీని, యూ ఆర్ స్టార్టెడ్ ఎక్సలెంట్. పాతగా రిబ్బన్ కట్ చేసావు, తొందరలో నీతో జాయిన్ అవుతాను. యా నీతో జాయిన్ అవుతాను. ఐ విల్ ఆల్సో ఫాలో ఎక్సలెన్స్. లెట్స్ మేక్ తెలుగు సినిమా ఎక్సలెంట్. అండ్ వీళ్ళందరూ ఉన్నారు, చాలా నేను బాధించిన వ్యక్తుల్లో నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా చాలా శ్రమ చూపించాను. మహేష్ అండ్ మై టీమ్, ఫ్యాబులస్ టీమ్, నాగ్, శ్రీధర్, మనోజ్. ఓకే, అరే బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దిస్ వండర్ఫుల్ guys like who were there with me round the clock. రాత్రి బయలుదేరి వెళ్ళే వండర్ఫుల్ టీమ్ అనమాట. అసలు దే ఆర్ లైక్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై హ్యాండ్స్. బ్రిలియంట్ టీమ్. నెక్స్ట్, ఈ సినిమాలో జిఎస్ఎన్ యొక్క మానసిక స్థితిని ప్రతిబింబింప చేయడానికి ఫస్ట్ కావాల్సింది బ్రిలియంట్ సంగీతం అండి. అది ఆ ఒంటరితనం, అతనిలో ఉన్న బలహీనతలు, వాటికి ఒక పెయింట్ చేసే సినిమాటోగ్రాఫర్ వాటిని క్యాప్చర్ చేస్తున్నప్పుడు దానికి మెల్లగా మెల్లగా వెనక నుంచి ఎక్కడో ఆ బాధని మీటుతున్న ఒక సంగీత దర్శకుడు కావాలి. అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ చాయిస్ శక్తికాంత్ కార్తిక్ గారు, బ్రిలియంట్. అండ్ రామ్, ఆబ్వియస్లీ మై ఐజ్, ఎక్స్ట్రాడినరీ. వీళ్ళు అసలు ఇద్దరు జాబులు ఎక్స్ట్రాడినరీ అండి. మీరు సినిమా చూస్తే చెప్తారు. ఐ స్టిల్ రిమెంబర్ నా ఫస్ట్ టైం డిఐలో రాజీవ్ గారు బయటకు వచ్చి ఒక మాట చెప్పారు, సార్ మీకు సరిపోయేంత బడ్జెట్ ఇచ్చాను, ఇట్ లుక్స్ లైక్ అ వెరీ వెరీ రిచ్ ఫిల్మ్ అండి అన్నారు. అంటే ఎక్కడ దొరుకుతారు సార్ ఇలాంటి ప్రొడ్యూసర్లు ఎవరికైనా కదా. సార్ మీకు ఏమన్నా డబ్బులు సరిపోయేంత ఇచ్చాం కదా, అన్ని చోట్ల వీ స్పెండ్ ఇనఫ్ కదా అని అడిగే ప్రొడ్యూసర్ ఈజ్ అబ్సల్యూట్లీ అమేజింగ్ అండి, నాకు గుర్తుంది. యా, దెన్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక రాక్షస జర్నీ జరిగింది. ఆ జర్నీలో యుద్ధాలు, ప్రేమలు, కౌగలింతులు, సాయంత్రం ఒక 2 బియర్లు, వీటన్నిటితో కలిసి కిరణ్ గారు మహారాక్షసుడు అండి. ఇలా మధ్య అది కాదు సార్, కిరణ్ గారు ఆయన వాగు అంటే అసలు హీ వాజ్ సో ఇన్వాల్వ్డ్ విత్ హిమ్సెల్ఫ్ విత్ ద ప్రాజెక్ట్ అండి. హిస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఫినామినల్, ఇంకా మాట్లేదండి. కిరణ్ గారు వాజ్ బ్రిలియంట్ అండ్ హీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్. అది అందరికీ ఓకే, హీ వాజ్ బ్రిలియంట్. వీళ్ళిద్దరు కాకుండా 2 వ్యక్తులు చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన 2 వ్యక్తుల గురించి నేను చెప్తానండి. వాళ్ళిద్దరు ఎవరంటే సాహిత్యం అండి, భాస్కర్ భట్ల గారు. అమేజింగ్ అండి భాస్కర్ భట్ల గారు. అంటే నాకు తెలిసి నేను ఇలా అనుకుంటున్నానండి, ఇది సిచ్యువేషన్ అనగానే ఒక పాట అయితే గంటలో పంపించాడు. ఎందుకంటే ఇట్స్ సో గుడ్ అండి. నాకు మీరు ఇచ్చిన అంటే మీరు ఇచ్చిన ఇన్పుట్స్ బాగున్నాయంటే నేను డబ్బా కొట్టుకున్నట్టుంటుంది, కానీ హీ వాజ్ సో గుడ్. స్టోరీ వినగానే వెంటనే నాకు పంపించాడండి. ఆహా భలే భలే ఇన్స్పిరేషన్ అండ్ భలే చేయాలని అనిపించిందండి అని వెంటనే రాసి పంపించాడు. అండ్ అసలు కొన్ని ఫ్రేజెస్ ఆర్ అమేజింగ్. రేపు చూస్తారు మీరు.
ఎక్స్ట్రాడినరీ సాహితీ విలువలు పాటలలో పెంచాలి అని మేము ఇద్దరం నడుము బిగించాం. ఆబ్వియస్లీ కృష్ణ గారు ముందు దాంట్లో ఆయన సాహిత్యానికి ఆయన సీతారామ శాస్త్రి గారి కాంబినేషన్లో అమృతం చిలికినట్టే ఉంటుంది, అది సాగర మదనంలో ఉంటుంది. ఎక్స్ట్రాడినరీ. మేము కూడా మా వంతు ప్రయత్నం ఏంటంటే తెలుగులో అలా చిన్న తెలుగుని రక్షిద్దామని మేము ఇద్దరం ఒక నడుము బిగించామండి. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుందని మేము ఆశిస్తున్నాం. ఇంకో అతను ఇదిగోండి, ఏది ఈయనని మోడీ గారి అపాయింట్మెంట్ కన్నా కష్టమైంది. ఎందుకంటే ఈయన మా అనే అక్షరం ఒకటి వచ్చింది సార్ పొద్దున్న, దాని తర్వాత ఏం రాయాలో అని చూస్తున్నా అంటారు ఈయన. మా అనే అక్షరం ఒకటి వచ్చిందండి, దాని తర్వాత మాతో ఏం పదం రాయాలా అని ఆయన అలా ఒక సంవత్సరం అలా అంటాడు. కానీ పరమ నీచమైన బ్రిలియంట్ బ్రెయిన్ అండి, చాలా గొప్ప ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండి. మీరు ఫాస్ట్గా రాస్తే కనుక యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టాలెంట్స్ ఇన్ తెలుగు అండి. సాహిత్యాన్ని కాపాడదాం మనందరూ కలిసి, తెలుగుని మీరు కూడా కాపాడండి. ఎవరి పేరైనా చెప్పకపోతే పర్సనల్గా ఫోన్ చేయండి, మీకు క్షమాపణ చెప్పుకుంటా. కవిత గారు, మీరు కూడా ఐశ్వర్య గారు ఫస్టే మేము ఒక ప్యాలెట్ అనుకున్నామండి. ఈ కథకి ఇది ప్యాలెట్ అనుకోగానే రెండోసారి మేము డిస్కస్ చేయలేదండి. హీరో మోస్ట్ ఆఫ్ ద ప్యాలెట్ బింగో వీఆర్ దేర్. అండ్ ఆ ప్యాలెట్కి కూడా కారణం ఏంటంటే అండి, రామాంజనేయులు గారు, మేము ఆర్ట్లో కూడా ఒక ప్యాలెట్ అనుకున్నాం, ఎగ్జాక్ట్లీ అదే ప్యాలెట్లో ఇరుక్కుపోయి మేము చేసామండి. చాలా బాగా చేశారు. అలాగే మా హీరోయిన్ గారి కాస్ట్యూమ్ డిజైనర్ కవిత, బ్రిలియంట్ జాబ్. ఓకే, ఇంకా ఎవరిపైనా చెప్పకపోతే నాకు క్షమించాలి, అలసిపోయి మంచినీళ్ళు కూడా కావాలి కాస్త. నా జీవితంలో ఫస్ట్ టైం మైక్ పట్టుకొని మాట్లాడానండి. ఐ హోప్ ఐ మేడ్ సెన్స్. అండ్ మిత్రమా, అదిరిపోయే స్క్రిప్ట్ రాసు, బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అండ్ ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్. అండ్ క్షమించాలండి ఇంకొకటి, అసలు నటన గురించి మాట్లాడాలి శ్రీనిధి. సరేనండి, 3వ తారీఖు చూడండి, కానీ చాలా ఆశించి వెళ్ళండి, పర్వాలా, మీరేం డిసప్పాయింట్ అవ్వరు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. భలే మీరందరూ ఇలా వచ్చి డిఓపి చెప్పాను కదండి, రామ్ గారు మా ఐస్ అన్నా కదా సార్. సరే, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెనక నుంచి నెడుతున్నారు, కొట్టేట్టున్నారు, పడిపోతాను నేను. రామ్ గారు ఆబ్వియస్లీ భలే, చాలా ఫన్ అండి ఆయన కూడా అంతే, ఒక జోన్లో ఉంటారు. రామ్ గారు వస్తున్నా అంటాడు, నాకు అందరూ అలాంటి వాళ్ళే నిజంగా అనేవాళ్ళే దొరికారు. బట్ దే నో దేర్ జాబ్ పర్ఫెక్ట్లీ అనమాట. సో హాయిగా అలా ఫ్రీడమ్ ఇచ్చి మనం అలా కూర్చుంటే చేసే వాళ్ళు, నటించే నటులు ఉంటే పెద్ద, నేను చాలా క్రెడిట్ కొట్టేస్తున్నాను. బట్ వండర్ఫుల్ జాబ్ మిలాజీ, యూ ఆర్ ఆల్సో బ్రిలియంట్. ఓకే, విల్ డూ అనదర్ ప్రాజెక్ట్. ఓకే, సూపర్ అండి, అందరూ చాలా బాగా చేశారు. క్రిష్ గారు, రాజీవ్ గారు, చాలా మీకు రుణపడి ఉంటానండి. దిస్ ఈజ్ అ వండర్ఫుల్ సినిమా అండి. ఇది మన తెలుగు చలనచిత్ర స్టోరీలో ఒక చోట నిలబడి ఉంటుందండి ఈ కథ. అంతవరకు నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. హ్యావ్ ఫన్. సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎంతసేపు ఎలా మాట్లాడతారో తెలియదు, నాకు గొంతు ఎండిపోయిందండి. యా థ్యాంక్ యూ సో మచ్ అండి, నేను మాట్లాడేశానండి. థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. యూ హ్యావ్ ఇన్స్పైర్డ్ సో మెనీ పీపుల్. ఈరోజు మీరు మాట్లాడినటువంటి స్పీచ్లోని ఇంకొక విషయం ఉంది. సినిమాలో డైరెక్టర్ గారి వాయిస్ నాదే. సినిమా అంతా కూడా డైరెక్టర్ గారి వాయిస్ వస్తుంటుంది, ఆ వాయిస్ నాదే. ఇది రజనీకాంత్ గారి సినిమాలో మళ్ళీ మైక్ ఇచ్చారు, పెళ్లి వాడిదే చొక్కా నాదే అన్నట్టుంది. నేను పిలవగానే వచ్చిన స్నేహితులందరికీ నా కృతజ్ఞతలండి. ఓకే, నాకు ఇంకొంతమందిని నేను ఇక్కడ మెన్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. హరిమోహన్ పరువు అని ఒక నావలిస్ట్ ఉన్నారండి. హీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండి. ఎప్పుడు మా ఇంటికి వస్తుంటారు. హీ ఈజ్ అ నావలిస్ట్. గోల్కొండ హై స్కూల్ సినిమా ఆయనే రాశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి, హరి గారికి తెలిసే, మన రాజీవ్ గారికి తెలిసే ఉంటుంది. ఆయన కూడా చాలా హీ హాస్ బీన్ దేర్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇన్ మై లైఫ్ అండి. వీళ్ళిద్దరికీ చాలా కృతజ్ఞత తెలియజేయాలనుకుంటున్నాను. ఆబ్వియస్లీ ఫ్యామిలీ ఉంటుంది ఫస్ట్, మా మదర్కి అంటారు, బట్ వాళ్ళకి ఎలాగో నా గ్రాటిట్యూడ్ ఉంది. నెక్స్ట్ రమేష్, మల్లిక్ రామ్, వీళ్ళిద్దరు కూడా నా స్నేహితుల్లో చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ అండి. వీళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మాట్లాడలేను, ఏమండి, ఉంటాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ ద రీజన్ వై ఐ ఎన్సైటెడ్ ఆన్ దట్ ఈస్, చాలా కొత్త నావెల్ వేలో ప్రజెంట్ చేశారు డైరెక్టర్ గారు. దట్ ఈస్ ద రీజన్ వై ఐ రియలీ థరలీ ఎంజాయ్డ్. అవసరా శ్రీనివాస్ గారు అండ్ సాగర్ గారు ఇద్దరు కలిసి
ద హోల్ 2 రోజులు కూర్చుని మొత్తం వాయిస్ ఓవర్ ఎంతో చాలా కొత్తగా నావెల్ వీళ్ళు చెప్పించారు. చాలా థరోలీ ఎంజాయ్డ్ ఇట్. హలో, అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ జాయినింగ్ అస్. ఫైనలీ సినిమా రిలీజ్ అవుతుంది. చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అండ్ I'm very happy and nervous at the same time because we've been waiting for its release since forever and it's finally releasing. I'll talk about my director, Sagar sir. Hi sir. Sir, మీ గురించి ఏం చెప్పాలో సార్ నాకు తెలీదు కానీ you've been constant support throughout the film. Thank you so much sir for believing in me and pushing me to do my best in every single shot. It means a lot, sir. Thank you so much. Jairam ji ki sir. Thank you, Rajiv sir, Krish sir, Sirish sir, Jay Babu sir for giving me this opportunity. I hope we do more films together. Srini, hi. Srini. శ్రీని గురించి ఎంత చెప్పినా తక్కువ, ఎందుకంటే స్క్రిప్ట్ చదివినప్పుడు ఐ గాట్ సో ఎమోషనల్. దాట్స్ ద మ్యాజిక్ ఆఫ్ హిస్ రైటింగ్. ఈజ్ అ బ్రిలియంట్ యాక్టర్ అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ శ్రీని ఫర్ గివింగ్ మీ అంజలి and for being a lovely co-star. I hope we do more films together. What else? Yeah, our DOP sir. Where is he? Yeah. Sir, thank you so much for making us look so good, especially me, and matching the height. And Shaktikant sir for giving us beautiful songs. Our editor Kiran sir for making the film look so fantastic. Thank you so much sir. I want to thank all the technicians, my team, Kavita, Jilani Anna, RK Anna, Lucky for everything. Thank you so much guys. 3rd ki cinema release avutundi. Please andaru theater ki velli chudandi and ma cinema ki give us love and support. Thank you so much. Thank you. సుమగారు, అంటే బొకేలు లేకపోతే మొక్కలు ఇవ్వడం తెలుసు కానీ మరి ఇలా అంటే మా పార్లర్ దినదినాభివృద్ధి చెందాలి అని ఒకటి నైట్ ఒకటి మార్నింగ్ డే అండ్ నైట్ విగ్స్ అండి. ఇప్పుడు ఆయనే మాట్లాడతారు, మైక్ ఇచ్చేయి. అప్పుడు పీకాడు, ఇప్పుడు పెడుతున్నాడు. సో ఫస్ట్ అంటే ఐడియా వచ్చినప్పుడు నా ఐడియా అనుకున్నాను. స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టిన తర్వాత కృషి గారికి చెప్పిన తర్వాత అది మా ఐడియా అయింది. ఆ తర్వాత స్క్రిప్ట్ రాసిన తర్వాత మెల్లిమెల్లిగా అంటే నా దగ్గర నుంచి ఈ సినిమాలో ఒక్కొక్కళ్ళు లైక్ శక్తికాంత్, కార్తిక్ గారు వచ్చినప్పుడు ఇట్ బికేమ్ హిస్ స్టోరీ. అండ్ ఎందుకంటే ఆయన అవార్డు ఆయన దగ్గర నుంచి తీసేసుకుంటారు. కానీ నాకు నిజంగా నేను చాలా చాలా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఒక ఐడియా హౌ ఇట్ బికేమ్ అవర్ ఫిల్మ్. నాకు నిజంగా అంటే ఇందులో పేర్లు చెప్పడం మొదలు పెడితే చాలా టైం పట్టేస్తుంది. బట్ ఇందులో ప్రతి ఒక్కళ్ళు, ఇక్కడ నుంచిన ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా నా సినిమా అని ఫీల్ చేసిన వాళ్ళే. అండ్ దానికి నాకు చాలా చాలా అంటే లైక్ ఇంత ఇన్వాల్వ్మెంట్ లైక్ శక్తికాంత్, కార్తిక్ గారికి అయితే వి మెట్ ఫర్ లైక్ 10 minutes. సాధారణంగా ఒక కొత్త టెక్నీషియన్ కలిసినప్పుడు మాట్లాడి వాళ్ళని మన ఐడియాలో ఎన్రోల్ చేయాలంటే చాలా ఫ్రెండ్షిప్ కానీ చాలా ర్యాపో కానీ అవసరం. కానీ వితిన్ 10 minutes ఆయనే కల్పేసుకున్నారు. అండ్ హీ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, ఆర్ ఐ షుడ్ సే ఐ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ హిజ్ ఐడియా. అండ్ అలా ప్రతి ఒక్కళ్ళు ఇట్ బికేమ్ ఆర్ ఫిల్మ్ అని మెల్లిగా ఈరోజు ఇక్కడ మేమందరి నుంచి నాకు ఇది మా అందరి సినిమా. అండ్ ఇంకా ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఆడియన్స్లో. మీరు కూడా ఇది మా సినిమా అని ఫీల్ అయ్యారు కాబట్టి మీరు స్టేజ్ మీద రావాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కవిత మీరు కూడా ప్లీజ్. ఈశ్వర్ గారు ప్లీజ్. ఈ సినిమా కోసం పనిచేసిన వాళ్ళందరూ మా సినిమా అనుకుని చేశారు. అందరూ స్టేజ్ మీకు రండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ సార్. ఐ రిమెంబర్ మనం ఐ కాంట్ అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ అండి. September 3rd ఫిల్మ్ రిలీజ్ అవుతుంది కాబట్టి నేను అంతకన్నా ఇంకేం చెప్పలేను. బికాజ్
ఇక్కడ చెప్పి మళ్ళీ అక్కడ చూసి రెండు సార్లు వద్దు. ఈ సినిమా బట్ ఇట్ విల్ మేక్ యూ లాఫ్ అండ్ ఆల్సో మేక్ యూ గెట్ ఇన్ టచ్ విత్ యువర్ ట్రూ సెల్ఫ్. అంతవరకు నేను చెప్పగలను. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ మీ ఎ పార్ట్ ఆఫ్ దిస్. థ్యాంక్స్ అలాట్. కానీ సెప్టెంబర్ 3 మాత్రం మనం థియేటర్స్లో కలుద్దాం. 101 జిల్లాల అందగాడు